సమావేశాలు పెట్టాలని సవాల్ విసిరిన బీఆర్ఎస్ నేతలు పారిపోయారని సెటైర్లు వేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కృష్ణా గోదావరిలో జరిగిన తప్పులపై చర్చ అనగానే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోయారని విమర్శించారు. ఓవైపు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయడం చెప్పని, ఓవైపు తొడలు కొట్టిండ్రు, సవాలు విసిరిండ్రు, కృష్ణా జలాల్లో మీ తప్పును కడిగి పారేస్తామన్నారు. కేసీఆర్ గారు ప్రెస్ మీట్లోనైతే భూమండలం బద్దలైతుందని చెప్పన్నట్టుగా మాట్లాడాడు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రండి శాసనసభ వేదికగా ఆ 9.5-10 సంవత్సరాలు మీ పరిపాలనలో గోదావరి జలాల్లో కృష్ణా జలాల్లో జరిగినటువంటి తప్పులపైన చర్చ జరుపుదాం, ఆ జీవోలపైన చర్చ జరుపుదాం, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏ పనులు చేసిండో చర్చలు జరుపుదాం, ఆ తప్పుడు విధానాలు జరిగి తెలంగాణ ప్రజా సంపదంతా కూడా కొల్లగొట్టిన వైనం పైన కూడా విచారణ జరుపుతామని చెప్పినటువంటి మాట చెప్పగానే ఈరోజు ముందుగా వచ్చిండని చెప్పి వచ్చి సంతకం పెట్టి కూర్చొని మొదటి రోజే ఫ్లో లీడర్ ఉన్న కేసీఆర్గా వెళ్ళిపోయినటువంటి వైనాన్ని చూసినాం. తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయారు. అరే, కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏదో అన్యాయం చేసింది అన్నటువంటి వీళ్ళు తీరని అన్యాయం చేసి ఫ్లో లీడర్గా ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి కేసీఆర్ ఎందుకు శాసనసభకు వెళ్తలేరంటే